ఈరోజు మన ధ్యానాంశము ట్రీ ఆఫ్ హోప్, నిరీక్షణ చెట్టు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. నిరీక్షణ, హోప్ అనే దానికి ఏ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎ డిజైర్ ఫర్ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్. ఏదైనా ఒక కార్యం లేక ఒక విషయం జరగాలని కోరిక కలిగి ఎదురు చూస్తూ ఉండడమే నిరీక్షణ. టుటు అనేటటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, హోప్ ఈస్ బీయింగ్ ఏబుల్ టు సీ దట్ దెర్ ఈస్ లైట్ డిస్పైట్ ఆల్ ఆఫ్ ద డార్క్నెస్. ఈ యొక్క చీకటి అంతా కూడా అలుముకుని ఉన్నప్పటికి కూడా ఏ విధం చేతనైనా నాకు వెలుగు కలుగుతుంది అని నిరీక్షించటమే, ఎదురు చూడటమే నిరీక్షణ. చుట్టూ కూడా చీకటి అలుముకునుంది, కానీ నా జీవితంలో దేవుడు ఏదో రకంగా ఈ స్థలంలోనికి వెలుగు లోనికి నన్ను తీసుకుని వస్తాడు అని నమ్మడమే నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నెవర్ బి లేజీ బట్ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ ద లార్డ్ enthusiastically. Rejoice in our confident hope. Be patient in trouble and keep on praying. క్రైస్తవ నిరీక్షణ. What is the definition of Christian hope? క్రైస్తవ నిరీక్షణ యొక్క నిర్వచనం ఏంటి? A confident expectation of good things to come. మంచి కార్యములు జరగబోతున్నాయి, రాబోతున్నాయి అని నమ్ముటయే నిరీక్షణ. నా తలరాత బాగలేదు, నాకెప్పుడు చూసినా దరిద్రమే, నా జాతకం బాగలేదు, నేను నష్ట జాతకురాల్ని, నాది నష్ట జాతకం అని అనుకుని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ జాతకాన్ని బట్టి కాదు, నీ బ్రతుకులో మంచి జరుగుతుందని నమ్మటమే క్రైస్తవ నిరీక్షణ. మనమందరం కూడా ఎలా ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగా నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు మీరు కనపరచవలసినటువంటి వారిగా మీరున్నారు. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ హోప్? క్రైస్తవ నిరీక్షణకు మూలమేంటి? సర్వాధికారి అయినటువంటి దేవుడు చూపించే కృపే నిరీక్షణకు మూలం. ఈ సమయంలో నెంబర్ 1 ఈరోజు మనం నేర్చుకునే దాంట్లో మొదటిది ఏంటంటే ఆనందం అని అన్నాం కదా. ఈ ఆనందం అనేటటువంటిది చాలామందికి అర్థం కాదు. ఏంటి ఆనందం అంటే? నవ్వటం ఆనందం అనుకుంటారు. నవ్విన వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉన్నారని అర్థం కాదు. నవ్వించే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అనుకుంటారా? చాలామంది కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి చూస్తే అంత విచారమే కనబడుతుంది, కానీ వాళ్ళు అందరినీ నవ్విస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అందరూ నవ్వుతారు, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఏమీ లేదు, నవ్వు లేదు. దాన్ని ఏమంటారంటే ఫాల్స్ జాయ్, అప్రామాణికమైన ఆనందం. అప్రామాణికమైన, అబద్ధమైన, కృత్రిమమైన, తప్పైన, బూటకమైన, మాయమైన, మోసమైన, వట్టి, ఉత్త, తప్పుడు ఆనందమే ఫాల్స్ జాయ్. ఈ ఆనందం అనేది కొంతమందికి పబ్ కల్చర్ సిటీస్లో డెవలప్ అయింది. వీకెండ్స్లో పబ్స్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కొంతమంది. చూడే మూవీ కల్చర్, పబ్ కల్చర్, సీరియల్ మీద సీరియల్ చూసే విధానం, సెలబ్రేషన్స్. ఆల్వేస్ సెలబ్రేషన్ అంటే హ్యాపీగా ఉంటారు, సెలబ్రేషన్ లేదంటే హ్యాపీగా ఉంటారు. ఏదో ఒకటి వేడుక, వీళ్ళన్నిటిని చూసి సంతోషపడి పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం,
అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇలాంటివన్నీ కూడా చేసేవారు దేవుని రాజ్యములో ఎంత మాత్రం కూడా ప్రవేశింపనేరని మీకు తెలియదా? ఈ ఫాల్స్ జాయ్ ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇది వ్యర్థము. బాణ క్రింద, బాణ అంటే కుండ, పొయ్యి మీద కుండ పెట్టి, కుండ కింద ఏంటంటే ఆ పొయ్యిలో చితుకులు ఏరుకొచ్చి, చితుకులు అంటే చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న పుల్ల ముక్కలు తీసుకొచ్చి వాటిని అట్లా అంటిస్తే చాలు. అవేమవుతాయి అంటే సరసరా కాలతాయి కానీ కుండలో ఉన్నటువంటి మనం ఏదైతే వండాలనుకున్నామో అది వండలేం. అయితే బాణ కింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. బుద్ధి లేకుండా కొంతమంది ఏంటంటే వెకిలిగా, అర్థం పర్థం లేకుండా నేను హ్యాపీగా ఉన్నానని అందరూ కనబడాలని ఊరికే నవ్వుతూ ఉండేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే. ఇది వ్యర్థము. చూసారా? ఊరికే పైన నవ్వుతూ బాగున్నాను సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నారు, బాగున్నాను. నిజంగా అయితే బాగలేరు కానీ అందరూ బాగున్నాననే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ పిల్లల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, మీ కుటుంబం గురించి ఏం ఆలోచన చేస్తున్నారో, మీ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయో, మీ జీవితంలో అసలు ఆనందం ఉందా లేదా అనేది నాకు తెలియదు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో దుష్టులకు విజయము కొద్ది కాలముండును. దుష్టులు గెలిచినట్టుగానే కనపడుద్ది, దుష్టులు జయించినట్టుగానే కనపడుద్ది, దుష్టులు డెవలప్ అయినట్టుగానే కనపడుద్ది. దుష్టులు మాయంతో, మోసంతో, దగాతో, కుట్రతో విజయము సంపాదించినది కొద్ది కాలమే ఉండును. భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రం ఉండును. భక్తిహీనులకు, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం కొద్ది కాలమే ఉంటుంది. ఈ యొక్క దుష్టులకు గొప్ప శక్తి ఉన్నట్టుగా కనబడుతుంది. కీర్తనలు కదా 37వ కీర్తన 35, 36 వచనాలు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెదికితిని గాని వాడు కనబడకపోయాను. భక్తిహీనుడు ఎంతో ప్రబలినట్టుగా కనబడుతుంది. అబ్బా, ఎంత డెవలప్ అయిపోతున్నారు, ఎంత గొప్పోళ్ళు అయిపోతున్నారు వీళ్ళు అని. కొద్దిసేపు అయిన తర్వాత అతను మొలిచిన చోటనే విస్తరించిన చెట్టులాగా ఉంటాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత దారిలో వెళ్ళి చూస్తే అక్కడ కనపడరు వాళ్ళు. భక్తిహీనులు ప్రబలటం అనేది అంతే. కాబట్టి క్రైస్తవ ఆనందం అనేది, ఏ క్రిస్టియన్ జాయ్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ విల్ పవర్. క్రైస్తవ ఆనందం అనేది సంకల్ప శక్తి యొక్క చర్య కాదు, క్రియ కాదు. క్రిస్టియన్ జాయ్ ఇస్ నాట్ సూపర్ఫిషియల్ అండ్ ఫ్లిమ్సీ. చర్చ్కి వస్తే చప్పట్లు కొట్టి పాటలు పాడినప్పుడే ఆనందం కాదు. పాటలు పాడేది ఆత్మ సంబంధంగా పాడితే ఆనందం. స్పిరిచువల్ జాయ్. సెకండ్ పాయింట్, ఆత్మీయ ఆనందం. ఈ ఆత్మీయ ఆనందం అనేటటువంటిది రక్షణ అనేటటువంటిది పొందడం ద్వారా, ఇది 1 పేతురు 1:8-9 వరకు, రక్షణ పొందడం ద్వారా మనము చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషకరమై ఆనందిస్తాము. దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి బిడ్డలలో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం వాళ్ళకు వస్తుంది. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఏమి ఫలం ఫలిస్తారంటే ఆత్మఫలాన్ని ఫలిస్తారు. ఆ ఆత్మఫలములో మనం చెప్పుకునేటటువంటి దాంట్లో గలతీ 5:22లో ప్రేమ, సంతోషము అని ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈ ఆత్మ ఫలములో నిరీక్షణ అనే చెట్టుకు కాసిన మొదటి ఫలము ఏంటంటే ఆనందం. ఆమేన్. ఈ ఫలాన్ని గురించి మనకు అర్థం కావాలి. దేవుని యొక్క ప్రసన్నత. ఆల్రెడీ రక్షణ పొందిన వారిలో ఎవరున్నారు? యేసై ఉన్నాడు. రక్షణ పొందినటువంటి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. రక్షణ పొందిన వారిలో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ సన్నిధిలో నుండి, మన అంతరంగములో నుండి బయటికి వచ్చేది ఆనందం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్స్పీరియన్స్ ద జాయ్ బై వర్షిప్. ఈ యొక్క ఆనందాన్ని మనం అనుభవించటానికి మనము ఆరాధించాలి. మనం అందరం కూడా మౌనంగా ఉంటే ఆరాధించినట్టు కాదు,
చర్చ్కి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధించాలి. శక్తి వంచన లేకుండా చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత పాట పాడాలి. ఆ తర్వాత దేవుని మనసారా ఆరాధించాలి. హల్లెలూయా. అందుకనే పాట ఒకటి ఉంది. ఏంటంటే, ఈ సంతోషం నీకు కావాలా, ఈ సంతోషం నీకు కావాలా. తెరవబడిను నా మనోనేత్రము, తెరవబడింది నా మనోనేత్రం. 3వ నేత్రం కాదు, మనోనేత్రం. చాలా మంది నేను 3వ నేత్రం తెరిస్తే నువ్వు మాడి మసి అయిపోతావు అని చెప్పేసాను. 3వ నేత్రం కాదు, మనోనేత్రం. మన 2 నేత్రాలు తెరిచి మా నేత్రాలు తెరవబడి అని అనుకుంటే తప్పు. మన మనోనేత్రం, ఈ మనోనేత్రం తెరవబడింది. హల్లెలూయా. ఈ నేత్రం తెరవబడితే సృష్టికర్తను చూడగలుగుతున్నాం. ఈ నేత్రం తెరవబడినటువంటి వాళ్ళు సృష్టికర్తతో మాట్లాడగలుగుతున్నారు, సృష్టికర్తతో సహవాసం చేయగలుగుతున్నారు. ఈ నేత్రం తెరవబడినటువంటి వారు ఏం చేయగలుగుతున్నారంటే సృష్టికర్తతో మమేకమవ్వగలుగుతున్నారు. హల్లెలూయా. అందుకనే వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి ఏమన్నారు తెలుసా? దేవుని స్తుతిస్తున్నారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. హల్లెలూయా. అందరూ కూడా ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరు అందరూ అనుభవించాలి. The moment you enter into the presence of God, you must experience the joy of God in your life. యేసయ్య సన్నిధిలో అడుగు పెట్టగానే దేవుని ఆనందం నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. అందరూ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాళ్ళ జీవితంలో పరిపూర్ణమైన సంతోషం ఉండాలి. అది ఆత్మ సంబంధమైన ఆనందం. ఈ ఆనందం సన్నిధిలో ఉంటే వస్తుంది. సర్వోన్నతుడైన దేవుని రక్షణ పొందుకున్నటువంటి వారికి, సన్నిధిలో ఉన్న వారికి, ఎవరైతే యెహోవాను తమకు దేవుడు కాగల జనులుగా ఉంటారో వాటి వారికి ఆనందం వస్తుంది. 144 కీర్తన 15వ వచనంలో ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎస్, దేవుని బిడ్డలారా, హ్యాపీ ఆర్ ద పీపుల్ విత్ సచ్ బ్లెస్సింగ్స్. Happy are the people whose God is Yahweh. Yahweh, Elohim అనే మాటలో నుంచి యావే అనే మాట వచ్చింది. యావే అనగా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనంతకు తాను ఉన్నవాడు, స్వయం భవుడు, తనంతకు తానే ఉన్నవాడు. ఎవరు ఆయన కలుగు చేయలేదు. ఇక్కడికి వచ్చి నువ్వే మాకు దేవుడిగా ఉండు అని ఈ రాయితో నేను చెప్పలేదు. అలాగే నువ్వే నాకు దేవతగా ఉండు అని ఈ రాయితో నేను చెప్పలేదు. ఆయనే తనంతకు తాను ఉన్నవాడు, ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆయన ప్రస్తుతం ఉన్నవాడు, ఆయన ఉండబోయేవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. ఆ జీవము గల దేవుడు ఎవరంటే నాకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ రోజు ఈ దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే నా బ్రతుకును మార్చాడు. నాకు ఏమిచ్చాడంటే సన్నిధిలో ప్రవేశం ఇచ్చాడు. ఆ సన్నిధిలో ఉన్నటువంటి నాకు ఆయన దేవుడిగా ఉండి నన్ను ఆనందంతో సంతోషంతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం ఇది గొప్ప ఆనందం, ఇది శ్రేష్టమైన ఆనందం, ఇది అధికమైన ఆనందం, ఇది మన బ్రతుకులను గొప్ప స్థితిలోకి తీసుకుని వచ్చే ఆనందం. హల్లెలూయా. 3వ విషయం చెప్తాను. జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఆనందం. మొదటిగా ఏం చూసామో తెలుసా? ఫాల్స్ జాయ్ చూసాం. అప్రామాణికమైన ఆనందం, ఆత్మీయమైన ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం, ఆత్మలో ఆనందం. ఈ ఆనందం సడన్గా దావీదు గారు ఈ ఆనందం ఆయనలో నుంచి పోయింది. పోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపం. ఈ ఆనందం పోయింది. పోగానే దేవుని దగ్గర ఏమన్నాడంటే, అయ్యా నన్ను కడుగు, ఈ సోపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా పాపం పోగునట్లు నన్ను బాగుగా కడుగు, నీ పరిశుద్ధ ఆత్మను నా దగ్గర నుంచి తీసి వేయకము అని దేవుణ్ణి అడిగితే మరలా పోగొట్టుకున్న ఆత్మ ఆనందాన్ని
దేవుడు దావీదుకు మళ్ళీ ఇచ్చేశాడు. రోమాపత్రిక 14:17లో దేవుని రాజ్యం భోజనము పానము కాదు, తినటం త్రాగటం దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యం ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. గట్టిగా చెప్పండి, ఏ ఆనందం? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ నిరీక్షణ అనే చెట్టును గురించి దేవుని వాక్యం మనం వింటూ వస్తున్నాం. ఇది పరిశుద్ధాత్మలో ఆనందం. వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు ప్రే ఇన్ ద స్పిరిట్. వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ వీ నీడ్ టు బి ప్రే ఇన్ ద స్పిరిట్. వీ నీడ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ వైల్ వీ ఆర్ ప్రేయింగ్. దేవుని బిడ్డలారా, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో భాషలు మాట్లాడుతూ దేవుని ఆరాధించాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు కట్టుకుంటారు. కట్టుకున్న వాళ్ళు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అని యోధా పత్రిక 20-21 వచనాల్లో మనం చూస్తాం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమి నమ్ముకున్నావురా దేవుణ్ణి అని ఎవరైనా సరే నేను నిందిస్తే నువ్వు ధన్యుడివి. మళ్ళీ చెప్తున్నాను, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీరు క్రిస్టియన్సా అని చెప్పేసి నిందిస్తున్నారు అనుకో, మీరు ధన్యులు. నిందలు పొందేవారు ధన్యులు. ఆత్మలో ఆనందించాలి. పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని నిందించారంటే హింసించారంటే, దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎందుకు కానీ మనకు వల్ల కావట్లేదు అట్లా. ఎల్లప్పుడూ ఆనందించండి అని. ఏమన్నా అవునా కదా? ఎల్లప్పుడూ ఆనందించాను అంటే కొన్నిసార్లు ముఖం అంతా వెలిగిపోతూ ఉంటుంది, ఓసారి ముఖం అంతా కూడా డల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే సెల్ ఫోన్ లాంటి వాళ్ళం అయిపోయాం. ఛార్జింగ్ పెడితే పని చేస్తుంది, ఛార్జింగ్ దిగిపోతే ఎందుకు పనికిరాదు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ దిగిపోయేటట్టు ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు ఛార్జ్ అవ్వాలి, రీఛార్జ్ చేస్తూనే ఉండాలి, ఛార్జ్ అవుతూనే ఉండాలి. ఎప్పుడు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడు ఛార్జింగ్ 100% ఫుల్ ఉంటుంది. 100% ఫుల్ ఉందనుకో, మనం ఏం చేద్దాం, ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుని అని పౌలు గారు ఎక్కడుండి రాస్తున్నాడో తెలుసా? ఆయనే జైల్లో ఉండి రాస్తున్నాడు. He was writing this as epistle from prison. ఎల్లప్పుడు ప్రభు నన్ను ఆనందించుని. అందుకని అలా ఆనందించకపోతే కొట్టి తీసుకెళ్ళి కొరడాలతో కొట్టి బొండా వేసి చెరసాల్లో బంధిస్తే ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నారు. పౌలు శీల రాత్రి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏం చేసేవారికి ఉండాలంటే కష్టాల్లో నష్టాల్లో ప్రతి సమయంలో కూడా ఈ ఆనందం అనేది లోపలే ఉంటుంది. బయటకు ఒకవేళ మన ఎమోషన్స్ డిఫరెంట్ కనబడవచ్చు, మనకి ఇన్బిల్ట్ ఆనందం అనేది ఇంటర్నల్గా లోపల మనకు ఆనందం ఉంది. ఈ ఆనందం అనేది లోపల ఉంటుంది. ఈ ఆనందం అనేది ఏం చేయకూడదంటే తగ్గకూడదు. అందుకని చూడండి, ఇదేం చెట్టు? ఎండిపోయిన చెట్టు. పక్కన ఏముంది? వాటర్ ఉందా లేదా? మరి చెట్టుని అడగండి ఎందుకు ఎండిపోయిందో. అయితే ఇక్కడ ఈ చెట్టు ఎండిపోవడానికి కారణం నీళ్ళు లేకపోవడం కాదు, ఎండ లేకపోవడం కాదు. చెట్టుకు ఏం తెగులు వచ్చిందో, లోపల ఏం పురుగుందో మనకు తెలీదు, అందుకని ఎండిపోయింది. అయితే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా నిరీక్షణ కలిగి చెట్ల, ఎండిపోయిన చెట్ల. అంటే ఈ చెట్లు ఎవరంటే అందరం చెట్లే. మన అందరం కూడా గుడ్డివాడు యేసు ప్రభు వారు స్వస్థపరిచిన తర్వాత నీకేం కనపడుతుందంటే, మనుషులందరూ నాకు చెట్లు వలె కనపడుతున్నారు అన్నాడు. మనుషులందరూ నాకు ఎలా కనపడుతున్నారు? చెట్లు కనపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరం? చెట్లు. ఏ చెట్లు అంటే ఈ చెట్లలో ఏమండి ఎండిపోయిన చెట్టు ఇది. ఎండిపోయిన స్థితిలోనే మీరుంటే మీ జీవితంలో మీ నిరీక్షణ లేని వారు అని అర్థం. వెంటనే నిరీక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్టును మీలో ఎవరో వచ్చి ఎందుకు అనవసరం ఈ చెట్టు అని టక్మ నరికేశారు. నరికిన తర్వాత ఎందుకో కానీ దాంట్లో నుంచి ఏం పుట్టుకొచ్చిందంటే చిగురు పుట్టుకొచ్చింది. ఈ చిగురుని మనం చూస్తే ఈ మొద్దులో నుంచి ఏమొచ్చిందంటే చిగురు వచ్చింది. ఎండిన స్థితి అంటే నిరీక్షణ లేని స్థితి. అయితే దాంట్లో నుంచి దేవుని వాక్యం వినందుకు నిరీక్షణ అనేది నిదానంగా పుట్టుకొచ్చింది. ఈ పుట్టుకొచ్చిన దానిలో అబ్బా ఇప్పుడు ఏమొచ్చింది? చిగురు వచ్చింది.
అని సంతోషపడుతుంటే అది ఎదుగుతూ ఉంది. ఎదగటం మాత్రమే కాదు, అది ఒక చెట్టు మాత్రమే కాదు, అనేక వృక్షాలుగా మారిపోతుంది. ఎండిపోయిన చెట్టులాగా ఉన్నటువంటి మనము చిగురించే చెట్టుగా ఉండి, చిగురించిన మనం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒక చెట్టు తర్వాత అనేక చెట్లు వచ్చేటట్టుగా చేయటం అనేది ఎలాగా అనంటే, ఒక చెట్టు ఫలిస్తూ ఉంటే మరొక చెట్టు పక్కనే మొలుస్తూ ఉంటుంది. ఒక చెట్టులో నుంచి ఫలాలు వస్తే ఆ ఫలాల్లో నుంచి విత్తనాలు భూమిలో పడి మళ్ళీ అదే చెట్లు వస్తాయి. అప్పుడు తోట అయిపోద్ది. హల్లెలూయా. ఈ చెట్లన్నీ కూడా యేసు నామములో ఫలభరితమైన చెట్లుగా మారునుగాక. నిరీక్షణ చెట్లుగా మారుదురుగాక. దేవునికి స్తోత్రం. ఈ చెట్లు ఏం కలిగి ఎండిన స్థితిలో కాకుండా, చిగురించిన స్థితిలోనే అలా ఉండకుండా ఇంకా ఎదిగి ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ అనేక మందిని, నిరీక్షణ లేని లోకంలో నిరీక్షణ లేదు, యేసులో నిరీక్షణ ఉంది, యేసయ్య బిడ్డల్లో నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ అందరికీ అందాలంటే నీవు యేసయ్య చెంత ఉండాలి, యేసయ్య సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి. సక్రమమైన రీతిలో ప్రభు శరీరములో, రక్తములో పాలు పంపులు పొందాలి. ఫాల్స్ జాయ్ అనే దాన్ని పక్కకు పెట్టి, అప్రమాణికమైన ఆనందాన్ని పక్కకు పెట్టి, ఆత్మీయమైన ఆనందం, ఆత్మలో ఆనందం, ఈ రెండు రకాలైన ఆనందాన్ని గట్టిగా పట్టుకుని మనం నిరంతరము కూడా ఆనందంతో, సంతోషంతో, నిరీక్షణ కలిగి సాగుటకు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఎప్పుడూ ఆనందిస్తూ అనేక మందికి ఈ ఆనందాన్ని పరిచయం చేసేవాళ్ళుగా ఉండడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, మీ కృప మాకు దయచేసినందుకు వందనాలు. అందరినీ మీ నామములో దీవించండి. ఎవరు ఏ కొలతతో కొలుస్తున్నారో తిరిగి రెట్టింపుగా వారికి అదే కొలతతో కొలిచి దీవించమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఏ విధంగా ప్రార్థనలో గడుపుతున్నారో వారి జీవితాలు ఆనందమయం చేయండి. నిరీక్షణ అనే చెట్టు మా జీవితంలో ఆనందము అనే ఫలం వచ్చేటట్టుగా చేస్తుండగా, అది అప్రమాణికమైంది కాకుండా ఆత్మ సంబంధమైంది గాను, ఆత్మలో పరిశుద్ధాత్మీయందరి ఆనందంగా అది ఉండడానికి సహాయం చేయండి. మా బ్రతుకులన్నీ మార్చాలి. నిశ్చయంగానే బిడ్డలు ఈ వారంలో వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి. నిశ్చయంగా మా ప్రభువా, కృప మీ బిడ్డలకు అందరికీ దయచేయండి, ఆశీర్వదించమని, దాయి చూపించమని, అందరినీ నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు, స్థానిక సంఘానికి, సంఘములో ఉన్న కుటుంబాలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.